నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఎస్ఎస్ న్యూస్ హెడ్లైన్స్ ను మీకు సమర్పించిన వారు సూళూరుపేట జ్యువెలరీస్. సూళూరుపేట జ్యువెలర్స్ ఆపోజిట్ టు పాండురంగ టెంపుల్, సూళూరుపేట. దసరా ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు మహాలక్ష్మి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరీదేవి మహాలక్ష్మి అలంకారానికి ఉభయకర్తలుగా ఓడూరు మునికృష్ణారెడ్డి మరియు పావని దంపతులు. నాయుడుపేట పాత బస్టాండ్ సెంటర్ సమీపంలోని 3 దుకాణాల్లో చోరీలు, కిటికీలను పగలగొట్టి నగదుతో పాటు వస్తువులను కూడా దోచుకు వెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదులు చేసిన బాధితులు. శ్రీ చెంగాళమ్మ దేవస్థానం నందు ఘనంగా జరుగుతున్న శరన్నవరాత్రి వేడుకలు. 6వ రోజు జరిగిన చండీ యాగానికి ఉభయకర్తలుగా ఎర్రం హనుమారెడ్డి మరియు హిమబిందు దంపతులు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి భక్తులకు శ్రీ మహాలక్ష్మి అలంకారంతో దర్శనమిచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో 6వ రోజు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మనికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ అలంకారానికి ఓడూరు మునికృష్ణారెడ్డి మరియు పావని దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించడం జరిగింది. సూళ్ళూరుపేటకి పోదాము, కళ్ళార తల్లిని చూద్దాము. సూళ్ళూరుపేటకి పోదాము, కళ్ళార తల్లిని చూద్దాము. చెంగాళమ్మ తాయి చెంగిట చేరి, చెంగాళమ్మ తాయి చెంగిట చేరి అంగరంగ వైభవాలు కనుగొందాము, అంగరంగ వైభవాలు కనుగొందాము. సూళ్ళూరుపేటకి పోదాము, కళ్ళార తల్లిని చూద్దాము. సూళ్ళూరుపేటకి పోదాము, కళ్ళార తల్లిని చూద్దాము. వేయి కళ్ళు చాలవు ఆ వేడుక చూడా, హాయి కలుగు చూడు ఆ అమ్మను చూడా. వేయి కళ్ళు చాలవు ఆ వేడుక చూడా, హాయి కలుగు చూడు ఆ అమ్మను చూడా. మాయామయిగా వెలసిన మహేశ్వరి, మాయామయిగా వెలసిన మహేశ్వరి. ముగ్గురమ్మలొకటైన ముగ్ధ మనోహరి, ముగ్గురమ్మలొకటైన ముగ్ధ మనోహరి. సూళ్ళూరుపేటకి పోదాము, కళ్ళార తల్లిని చూద్దాము. సూళ్ళూరుపేటకి పోదాము, కళ్ళార తల్లిని చూద్దాము. శిల్పులే మలచిన శిల్పము కాదు, స్వయం వ్యక్తమూర్తిగా సంభవించెను. శిల్పులే మలచిన శిల్పము కాదు, స్వయం వ్యక్తమూర్తిగా సంభవించెను. కాళంగి తీరాన లీలా విభవముతో, కాళంగి తీరాన లీలా విభవముతో ఏకచక్ర సనిగా ఇనుమడించెను, ఏకచక్ర సనిగా ఇనుమడించెను. సూళ్ళూరుపేటకి పోదాము, కళ్ళార తల్లిని చూద్దాము. సూళ్ళూరుపేటకి పోదాము, కళ్ళార తల్లిని చూద్దాము. శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానం నందు శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మని ఆలయంలో ప్రతిరోజు చండీ యాగాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రసన్నలక్ష్మి ఆధ్వర్యంలో 6వ రోజు కూడా చండీ యాగాన్ని ఘనంగా నిర్వహించారు. 6వ రోజు చండీ యాగానికి ఎర్రం హనుమారెడ్డి మరియు హిమబిందు దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు.
ఎస్ఎస్ న్యూస్లో ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. సూళ్లూరుపేట మున్సిపల్ పరిధిలో ఉన్న గాండ్ల వీధిలో వెలిసి ఉన్న శ్రీ కరిమారియమ్మ గుడి వద్ద దసరా నవరాత్రి వేడుకలను ఆ ప్రాంత ప్రజలు ఘనంగా నిర్వహించుచున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి సరసమ్మకట్ట నివాసి మోహనాచారి వారి కుమారుడు రాజశేఖర్ సహాయార్థం అమ్మనికి పల్లకీని బహుకరించడం జరిగింది. श्री करिमारियम्म देवी देवताभ्य नमः. श्री बालातिरुन्दर देवी देवतामेतु देविश्वतस्याम वृष्णियं भवावाजस्य संगदेः क्षीरेण स्नापयामि. कामाद्यसिद्धये पुत्रपौत्रादनं धान्यमस्तेष्वाजा विगोरदं प्रजानां पपशिमातामायुष्मन्तं करोतु मां. चन्द्रावाहं लक्ष्मीमीशानां सूर्यावाहं श्रीमीश्वरीं
चंद्र सूर्याग्निवर्णाभं श्री महालक्ष्मी उपास्महे जनाय नमो नमः ओम कंबो भोग समिच्चंदराय नमो नमः ओम सला मुक्तलोभ महाराय नमो नमः ओम गिरीशावत मंगलदायिन्ये नमो नमः ओम पद्मपाश गुणदंतकलवारभ्याय नमो नमः ओम पद्मगैर मंदर समालिन्ये नमो नमः बृहस्पति सौंदर्यवसनाय नमो नमः बृहन्नीतंब विद्यलज्ञानाय नमो नमः सौभाग्यजात शृंगार मध्यमाय नमो नमः देवताभ्य नमः अभिषेक ददातो नूतन वस्त्रपूलमालां च करिष्ये हरिः ओं यो वैतां ब्राह्मणो वेदामृतेनामृताम्बुरेः क्रोधकारं कुपुत्फलात् मनोरूपाक्षगौरदण्ड पञ्चनात्रसायक निदारुणसमापूर्ण मच्युत्वं ब्रह्ममण्डल चम्पका स्वर्णा पुन्ना गौरौरन्दिकसुस्कजा पूर्णमश्रेणी कनत्तोजिरवन्दिता हस्तनीचन्द्ररुद्राजा दलितस्तोलशोभिता मुखचन्द्र कलङ्काभा मृगणाभिषेषका जननी लोकमाता की जननी लोकमाता की जननी लोकमाता की हरोम हरा शक्ति ओम शक्ति पराशक्ति పెట్టు ओम शक्ति पराशक्ति ओम शक्ति पराशक्ति पराशक्ति నే కడతా స్లోగా క్షీరాభి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయలకు నీరాజనం 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 నీరాజనం. నాయుడుపేట పట్టణంలోని పాత ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న 3 దుకాణాల్లో చోరీకి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. అంబేద్కర్ విగ్రహంకు ఎదురుగా ఉన్న హెయిర్ స్టైల్ దుకాణం కిటికీ పగలగొట్టి లోపలికి ప్రవేశించి క్యాష్ కౌంటర్లో ఉన్న 2,000 రూపాయల నగదుతో పాటు వస్తువులను చోరీ చేసి పక్కనే ఉన్న సుబ్రహ్మణ్యంకు చెందిన మరో కూల్ డ్రింక్ దుకాణం పైన ఉన్న రేకులను పగలగొట్టి లోపలికి ప్రవేశించి 5,000 రూపాయల నగదుతో పాటు కూల్ డ్రింక్స్ బాటిళ్లు వస్తువులు అపహరించి ఆ దుకాణం పక్కనే ఉన్న టీ దుకాణంలోని పలు వస్తు సామాగ్రిని దొంగిలించుకు వెళ్ళినట్లు బాధితులు శ్రీకాంత్ సుబ్రహ్మణ్యంలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చోరీ జరిగిన దుకాణాలను పరిశీలించి సీసీటీవీ ఫుటేజీలను సేకరించి పరిశీలిస్తున్నారు. నాయుడుపేటలోని అగ్రహారపేటలో వెలసి ఉన్న మానసదేవి ఆలయంలో సోమవారం ప్రత్యేక హోమ పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ భక్తి శ్రద్ధలతో ఈ హోమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త వాసు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎస్ఎస్ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి.
దసరా ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు మహాలక్ష్మి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరీదేవి మహాలక్ష్మి అలంకారానికి ఉభయకర్తలుగా ఓడూరు మునికృష్ణారెడ్డి మరియు పావని దంపతులు. నాయుడుపేట పాత బస్టాండ్ సెంటర్ సమీపంలోని 3 దుకాణాల్లో చోరీలు, కిటికీలను పగలగొట్టి నగదుతో పాటు వస్తువులను కూడా దోచుకు వెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదులు చేసిన బాధితులు. శ్రీ చెంగాళమ్మ దేవస్థానం నందు ఘనంగా జరుగుతున్న శరన్నవరాత్రి వేడుకలు. 6వ రోజు జరిగిన చండీ యాగానికి ఉభయకర్తలుగా ఎర్రం హనుమారెడ్డి మరియు హిమబిందు దంపతులు. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఎస్ఎస్ న్యూస్ ను మీకు సమర్పించిన వారు సూళ్లూరుపేట జ్యువెలరీస్. సోలర్పేట్ జ్యువెలర్స్ ఆపోజిట్ టు పాండురంగ టెంపుల్, సోలర్పేట్.